నమస్తే సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. చీమకుర్తి పురపాలక సంఘం నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర డే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మెప్మా ఆఫీస్ ప్రాంగణంలో పర్యావరణంలో అవకాశాలు అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలో సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్కు పీపీ కిట్స్, వేస్ట్ పిక్కర్స్కు ఐడి కార్డులు పంపిణీ, పాత వస్త్రముల నుంచి గుడ్డ సంచులు తయారు పంపిణీ చేయడం జరిగింది. దీనిని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. మరియు హోమ్ కంపోస్టింగ్ మీద అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. సదరు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వలన ప్రజలు అనేక దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ మొదలగు వచ్చే అవకాశం ఉన్నందున ప్లాస్టిక్ను పురపాలక సంఘం నందు పూర్తిగా నిషేధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేరకు జూట్ బ్యాగులు మరియు గుడ్డ సంచులు వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ పి బ్రహ్మయ్య, ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రాఘవరావు, రాయపాటి రాంబాబు, కౌన్సిలర్ కొల్లపూడి రమాదేవి, పట్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎడ్లపల్లి రామబ్రహ్మం, కాట్రగడ్డ రామనయ్య, గొల్లపూడి సుబ్బారావు, కందిమల్ల గంగాధర్, కొల్లపూడి కోటేశ్వరరావు, గంగుల శివపార్వతి, జనసేన పార్టీ నాయకులు తాతనేని రాము, పి శివ, బీజేపీ నాయకులు శంకర్, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సీఎం మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. పరిశుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కాకుండా క్లీన్గా, గ్రీన్గా వాతావరణం, ఎన్వైరన్మెంట్ బాగుండే విధంగా అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మనము క్లీన్గా, పరిశుద్ధంగా ఉండి, అదేవిధంగా పొల్యూషన్ అంటే గాలి పొల్యూషన్ కానీ, నాయిస్ పొల్యూషన్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయటం మన ఆరోగ్యానికి, మన లైఫ్ స్టైల్కి చాలా ఇంపార్టెంట్ అని ఈరోజు ఈ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో చేస్తూ ఉన్నారు.